अथ पञ्चत्रिंशः सर्गः। तां तु रामकथां श्रुत्वा वैदेही वानरर्षभात् उवाच वचनं सान्त्वामिदं मधुरया गिरा। సీత హనుమంతుడు చెప్పిన రామకథను విని మధురమైన స్వరంతో యథార్థమైన మాటలను ఈ విధంగా పలికింది. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. నీకు రామునితో సంబంధం ఎక్కడ కలిగింది? లక్ష్మణుని ఎలా తెలుసు? వానరులకు నరులకు సంబంధం ఎలా ఏర్పడింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాత్యక్ష్వ నమాం శోకః సమావిశేత్. ఓ హనుమ, రాముని లక్షణాలను లక్ష్మణుని లక్షణములను వర్ణించి చెప్పు. అది వింటే నన్ను మరల శోకము ఆవహించదు. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ శంసమే. ఆ రామలక్ష్మణుల ఆకారాలు ఎలా ఉంటాయి, రూపం ఎలా ఉంటుంది, తొడలు ఎలా ఉంటాయి, బాహువులు ఎలా ఉంటాయో నాకు చెప్పు. ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథా తత్వమాఖ్యాతుముపచక్రమే. వాయుకుమారుడైన హనుమంతుడు సీత మాట విని రాముణ్ణి గూర్చి ఉన్నదున్నట్లు వర్ణించి చెప్పటానికి ఉపక్రమించాడు. జానంతి బత దృష్ట్యా మాం వైదేహీ పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. కమలపత్రముల వంటి నేత్రములు గల ఓ సీతాదేవి, నా అదృష్టము చేత నీవు తెలిసి ఉండి కూడా నీ భర్త అయిన రాముని ఆకారాన్ని లక్ష్మణుని ఆకారాన్ని గూర్చి అడుగుతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణుతాని మే. ఓ విశాలాక్షి, నేను గుర్తించిన రాముని లక్షణాలను లక్ష్మణుని లక్షణాలను చెప్తాను, వినుము. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. అమ్మా జానకీదేవి, రాముని కళ్ళు పద్మముల రేకుల వలె విశాలంగా ఉంటాయి. అతడు సమస్తమైన ప్రాణుల మనస్సుని ఆకర్షించే అందమైనవాడు. అతడు పుట్టుకతోనే మంచి రూపంతోటి దాక్షిణ్యంతో జన్మించాడు. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. నీ భర్త అయిన శ్రీరాముడు తేజస్సు చేత సూర్యునితోనూ, ఓర్పు చేత భూమితోనూ, బుద్ధి చేత బృహస్పతితోనూ, కీర్తి చేత దేవేంద్రునితోనూ సమానమైనవాడు. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. శత్రు సంహారకుడైన రాముడు ప్రపంచములోని ప్రాణులందరినీ, విశేషించి తన వారిని తన నడవడికతోనూ ధర్మంతోనూ బాగా రక్షించేవాడు. రామో భామిని లోకస్య చతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః. ఓ సీత, రాముడు ఈ సమస్త ప్రపంచాన్ని 4 వర్ణముల వారిని రక్షిస్తున్నాడు. లోకములో కట్టుబాట్లు ఏర్పరిచి అందరూ ఆ కట్టుబాట్లకు లొంగి ఉండేలాగా చూస్తున్నాడు. అర్చిష్మాన్నర్చితోత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞస్య కర్మణాం. రాముడు కాంతిమంతుడు, మిక్కిలి గౌరవింపబడినవాడు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడు, సత్పురుషులకు ఉపకారం ఎలా చేయాలో తెలిసినవాడు, ఆయా కర్మల ప్రయోజనము ఫలితము తెలిసినవాడు. అంటే ఏ పని చేసినా ఎలాంటి ఫలితం కలుగుతుందో ఊహించగలవాడు. రాజవిద్యా వినీతస్య బ్రహ్మణానాముపాసిత శృతవాన్ శీల సంపన్నో వినీతస్య పరంతపః
రాముడు రాజనీతిని చక్కగా నేర్చుకున్నవాడు. బ్రాహ్మణుల విషయమున గౌరవం చూపిస్తాడు. విద్యాశీల సంపన్నుడు, వినయవంతుడు, శత్రువులను పీడించేవాడు. యజుర్వేద వినీతస్య వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. రాముడు స్వశాఖ అయిన యజుర్వేదాన్ని చక్కగా అధ్యయనం చేశాడు. వేదవేత్తలందరూ అతన్ని గౌరవిస్తూ ఉంటారు. ధనుర్వేదంలో మిగిలిన 3 వేదాల్లోనూ ఉపవేదాలందు వేదాంగములయందు పాండిత్యం కలవాడు. పులాంసో మహాబాహుః కంభుగ్రీవః శుభాననః గూఢజత్రుః సుతామ్రాక్షో రామో దేవీ జనైః శ్రుతః. రాముని భుజాలు విశాలమైనవి, బాహువులు దీర్ఘమైనవి, కంఠము శంఖాకారంలో ఉంటుంది, ముఖము మంగళప్రదమైంది, మూపు సంధి ఎముకలు పైకి కనపడవు, సుందరములైన కన్నులు కలవాడు. ఎర్రని కలువరేకులు వంటి కన్నులు కల రాముని కూర్చి వినని వారు లోకంలో లేరు. దుందుభిస్వన విర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమః సమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. రాముని కంఠధ్వని దుందుభిధ్వని వలె గంభీరంగా ఉంటుంది. రంగు నిగనిగలాడుతూ ఉంటుంది. గొప్ప ప్రతాపం కలవాడు. పొట్టి పొడుగు కాకుండా సమానంగా ఉంటాడు. అతని అవయవాలన్నీ సమంగా విభక్తములై ఉంటాయి. అతని శరీరఛాయ శ్యామము. త్రిస్థిరః స్త్రీప్రలంబచ్చ త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యచః. శ్రీరాముని వక్షస్థలము, ముంజేయి, పిడికిలి స్థిరంగా ఉంటాయి. అతని కనుగొమ్మలు ముష్కరములు, బాహువులు దీర్ఘాలు, కేశములు ముష్కరాలు, మోకాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. నాభి కడుపు కింద భాగము వక్షస్థలము పొడవుగా ఉంటుంది. నేత్రాంతములు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి. పాదరేఖలు, కేశములు, లింగమణి నున్నగా ఉంటుంది. కంఠధ్వని, నడక, నాభి గంభీరంగా ఉంటుంది. త్రివలీవాంశ్చ వనతశ్చతుర్వ్యంగ్యః స్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖశ్చతుష్కిష్కుచ్చుచతుస్సమః. శ్రీరాముని ఉదరంపై 3 ముడతలు ఉన్నాయి. అతని స్తనములు, స్తనాగ్రములు, రేఖలు పల్లముగా ఉన్నాయి. కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగా ఉన్నాయి. అతని తలపై 3 సుళ్ళు ఉన్నాయి. అంగుష్టము మొదట 4 రేఖలున్నాయి. అతని నుదుటిపైన, అరచేతుల్లోనూ అరకాళ్ళల్లోనూ 4 రేఖలు ఉన్నాయి. అతడు 96 అంగుళములు ఎత్తు ఉన్నాడు. అతని బాహువులు, మోకాళ్ళు, తొడలు, పిక్కలు సమానంగా ఉన్నాయి. చతుర్దశ సమద్వంద్వచతుర్ద్రంశ్చతుర్గతిః మహోష్టహనునాసచ్చ పంచసిగ్ధోష్టవంశవాన్. శ్రీరాముని కనుబొమ్మలు, నాసికారంధ్రములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్లు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు జంటలుగా ఉన్నాయి. అన్ని అంగములు సమానంగా ఉన్నాయి. అందమైన 4 దంష్ట్రాలు ఉన్నాయి. అతడు సింహంలాగా, పెద్ద పులిలాగా, ఏనుగులాగా, వృషభంలాగా నడుస్తాడు. అతని పెదవులు, గడ్డము, ముక్కు చాలా అందంగా ఉంటాయి. అతని కండ్లు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు నిగనిగలాడుతూ ఉంటాయి. అతని బాహువులు, వేళ్ళు, తొడలు, పిక్కలు అను అష్టవంశములు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. దశపద్మో దశబృహద్భిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుస్త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. శ్రీరాముని ముఖము, కండ్లు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు ఈ 10 పద్మాల్లాగా ఉంటాయి. శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, కడుపు, చేతులు, కాళ్ళు, వీపు ఈ 10 పెద్దవిగా ఉన్నాయి. తేజస్సు, కీర్తి, సంపదను ఈ 3 చేత లోకాన్నంతా వ్యాపించినాడు. అతని మాతృ పితృవంశాలు 2 కూడా పరిశుద్ధమైనవి. చంకలు, కడుపు, వక్షము, ముక్కు,
మూపు లలాటము ఈ 6 ఉన్నతములై ఉన్నాయి. అతని వేళ్ళు, కణుపులు, తల వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి అను 9 సూక్ష్మాలుగా ఉన్నాయి. అతడు పూర్వాహ్న మధ్యాహ్న అపరాహ్నములందు ధర్మార్థ కామాలను సంపాదిస్తూ ఉంటాడు. సత్యధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞ సర్వలోక ప్రియం వదః. రాముడు సత్యధర్మాలయందు ఆసక్తి కలవాడు, శ్రీమంతుడు, జనులకు దగ్గరగా ఉండటానికి, వారిని అనుగ్రహించటానికి ఆసక్తి ఉన్నవాడు, దేశకాలాల యొక్క మంచి చెడ్డ అనేటువంటి జ్ఞానాలు కలగవాడు, అందరితోటి ప్రియంగా మాట్లాడుతుండేవాడు. భ్రాత తస్య చ వైమాత్రః సౌమిత్రీరపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావితః. ఎవ్వరి చేతను పరాజితుడు కాని లక్ష్మణుడు రాముని సవతి తల్లి కుమారుడైన సోదరుడు. అతడు అనురాగము చేత, రూపము చేత, గుణాల చేత కూడా రాముని వంటివాడే. తావుభౌ నరశార్దూలౌ త్వర్దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృష్ణామస్మాభిరభిసంగతౌ. మనుషులలో శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులిద్దరూ నిన్ను చూడటానికి ఆసక్తితో భూమిపై అంతటా సంచరిస్తూ మమ్మల్ని కలుసుకున్నారు. త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరాం దదర్శ తుర్మృగపతిం పూర్వజేనావరోపితం ఋష్యమూకస్య పృష్ఠే తు బహుపాద సంకులే భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. నీకోసమే భూమి అంతా వెతుకుతూ తిరుగుతున్న రామలక్ష్మణులు అనేక వృక్షాలతో నిండిన ఋష్యమూక పర్వత శిఖరం నందు కూర్చొని ఉన్న వానర ప్రభు అయిన సుగ్రీవుని చూశారు. చూడటానికి ఆనందాన్ని కలిగించు ఆ సుగ్రీవుడు తన సోదరుడు రాజ్యం నుండి తొలగించడం చేత అతనికి భయపడి ఆ పర్వతంపై నివసిస్తున్నాడు. వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యాస్మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. సత్యమైన ప్రతిజ్ఞ గల ఆ సుగ్రీవుని అన్న రాజభ్రష్టుణ్ణి చేయగా మేము ఆ వానరాజైన సుగ్రీవుణ్ణి సేవిస్తూ ఋష్యముఖ పర్వతం దగ్గరలో ఉన్నాము. తతస్థౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ. ఇంతలో నారచీరలు ధరించి శ్రేష్టములైన ధనుసులు చేతుల్లో ధరించి ఆ రామలక్ష్మణులు ఆ ఋష్యమూక పర్వత ప్రాంతానికి వచ్చారు. సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః అభిప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః. వానర శ్రేష్ఠుడైన ఆ సుగ్రీవుడు ధనుర్ధారులై వస్తున్న మనుష్య శ్రేష్ఠులైన రామలక్ష్మణులను చూడగానే భయంతో ఆ పర్వత శిఖరం మీదికి ఎక్కాడు. తతః సా శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. తర్వాత ఆ సుగ్రీవుడు తాను ఆ పర్వత శిఖరం పైననే ఉండి వారి దగ్గరకు నన్నే శీఘ్రంగా పంపించాడు. తావహం పురుష వ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభూ రూపలక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థితః. సుగ్రీవాజ్ఞానుసారము నేను పురుషశ్రేష్ఠులు, సర్వసముద్రులు, అందమైన వారు, మంచి గుణలక్షణములు కలవారు అయిన ఆ రామలక్ష్మణుల దగ్గరికి నమస్కరిస్తూ వెళ్ళాను. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్ఠమారోప్యతం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సుగ్రీవుని గూర్చిన యథార్థ విషయాలు తెలుసుకొని సంతోషించారు. అప్పుడు నేను వారిద్దరినీ వీపుపైన కూర్చోబెట్టుకొని సుగ్రీవాదులు ఉన్న చోటికి తీసుకువెళ్ళాను. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్య సల్లాపార్భృశం
ప్రీతిరజాయత. నేను మహాత్ముడైన సుగ్రీవునకు రామలక్ష్మణులను గురించి యథార్థ విషయాలను తెలిపాను. పరస్పర సంభాషణల తర్వాత రామసుగ్రీవులిద్దరూ అన్యోన్యంగా స్నేహంతో మాట్లాడుకున్నారు. తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. ఈ విధంగా రామసుగ్రీవుల మధ్య స్నేహం ఏర్పడిన తర్వాత ఇదివరకు జరిగిన కథలను చెప్పుకున్నట్లో వారిద్దరికీ ఒకరిపై ఒకరికి విశ్వాసం ఏర్పడింది. తతస్వన్నాశజం శోకం రామస్య క్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ నివేదయత్. తర్వాత శ్రమ పడకుండా పనులు సాధించే రాముడికి నీవు కనపడకపోవటం చేత కలిగిన దుఃఖాన్ని గురించి లక్ష్మణుడు వానర ప్రభువైన సుగ్రీవుడికి చెప్పాడు. సా శ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నిరితం వచః తదాసిన్నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్తైవాం సుమాన్. ఆ సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పింది విని రాహువు మింగిన సూర్యుడిలాగా మిక్కిలి కాంతివిహీనుడు అయ్యాడు. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః తదాసిన్నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్తైవాం సుమాన్. ఆ సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పింది విని రాహువు మింగిన సూర్యుడి వలె మిక్కిలి కాంతివిహీనుడు అయ్యాడు. తతస్వద్గతాత్ర శోభినీ రాక్షసా హ్రియమాణయా యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ అనీయ హర్యోధపాః సంహృష్టా దర్శయా మార్గసుగతిం తు న విదుస్తవా. రావణుడు నిన్ను తీసుకెళ్లేటప్పుడు నీవు నీ శరీరంపై ప్రకాశిస్తున్న ఏ అలంకారాలను తీసి భూమి మీద పడవేశావో వాటిని అన్నిటినీ తీసుకువచ్చి వానర నాయకులు సంతోషపూర్వకముగా రామునికి చూపించారు. కానీ నీ దారి మాత్రం వారికి తెలియకపోవడంతో చెప్పలేకపోయారు. తాని రామాయ దత్తాని మయయోపహృతాని చ స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగత చేతసి. నేనే వాటిని రాముని వద్దకు తీసుకుపోయి అతనికి ఇచ్చాను. అప్పుడు వాటిని చూడగానే రాముడి మూర్ఛపోవటం చేత అవి అన్నీ చప్పుడు చేస్తూ నలుమూలల చెల్లా చెదురై పడిపోయాయి. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం. దేవతా పురుషునితో సమానుడైన ప్రభువైన ఆ శ్రీరామచంద్రుడు నీ సుందరములైన ఆభరణాలను ఒడిలో ఉంచుకొని పరిపిర విధాల విలపించాడు. శయితం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా మయాపి వివిధైర్వాక్యైః దుస్థాపితః పునః. దుఃఖార్తుడైన ఆ మహాత్ముడు చాలాసేపు అలాగే నేల మీద పడిపోయి ఉన్నాడు. అప్పుడు నేను ఏవో మాటలు చెప్పి అతన్ని లేవతీశాను. తాని దృష్ట్వా మహాబాహుర్దర్శయిత్వా ముహుర్ముహుః రాఘవః సహ సౌమిత్రిః సుగ్రీవేశ న్యవేదయత్. మహాబాహువైన ఆ శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ ఆభరణాలను మాటిమాటికి చూసి పక్కనున్న వారికి చూపించి వాటిని సుగ్రీవుడికి ఇచ్చాడు. సా తవా దర్శనాధార్యే రాఘవః పరితప్యతే మహతా జ్వలతా నిత్యమగ్నినేవాగ్నిపర్వతః. పూజ్యురాల, నీవు కనపడకపోవటం చేత ఆ రాముడు నిత్యము ప్రజ్వలిస్తున్న అగ్ని చేత అగ్నిపర్వతంలాగా పరితపిస్తున్నాడు. తత్కృతే తమ నిద్రా చ శోకశ్చింతా చ రాఘవం తాపయంతి మహాత్మానా మగ్న్యగారామివాగ్నయః. నీ నిమిత్తమై మహాత్ముడైన శ్రీరాముడు నిద్రపోవటం లేదు. దుఃఖంతో చింతతో అగ్ని గృహాన్ని అగ్నులు తపింపజేస్తున్నాయి. తవా దర్శన శోకేన రాఘవః ప్రవిచాల్యతే మహతా భూమికంపేన హానివశిలోచ్చయః. పెద్ద భూకంపము పెద్ద పర్వతాన్ని కదిలించి వేసినట్లు నీవు కనపడకపోవటంతో కలిగిన దుఃఖంతో
రాముడు కదిలివేయబడుతున్నాడు. కాననాని సురమ్యాణి నదీః ప్రస్రవణాని చ చరన్నారతిమాప్నోతి త్వమా పశ్యన్ నృపాత్మజే. ఓ దేవి, అందమైన అరణ్యాల్లోనూ నదీ తీరాల్లోనూ సెలయేళ్ల దగ్గర సంచరిస్తున్న రాముడు నీవు కనపడకపోవడం చేత ఆనందాన్ని పొందటం లేదు. సత్వాం మనుజశార్దూలః క్షిప్రం ప్రాప్యతి రాఘవః సమిత్రబాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ సీతాదేవి, మనుషులలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడు రావణుని మిత్రబంధు సహితంగా సంహరించి శీఘ్రంగా నిన్ను పొందుతాడు. హితౌ రామ సుగ్రీవాౌభావకురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. ఆనాడు రామ సుగ్రీవులిద్దరూ కలిసినప్పుడు రాముడు వాలిని చంపాలనని సుగ్రీవుడు నిన్ను వెదకించాలని ఒప్పందం చేసుకున్నారు. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలి యుద్ధే నిపాతితః. తరువాత వీరులైన రాజకుమారులిద్దరూ కిష్కింధకు వెళ్ళారు. అక్కడ వానరరాజైన వాలిని శ్రీరాముడు యుద్ధంలో చంపాడు. తతో నిహత్య తరసా రామో వాలినమాహవే సర్వర్క్షహరి సంఘానాం సుగ్రీవమకరోత్పతిం. తర్వాత రాముడు యుద్ధం నందు బలం చేత వాలిని చంపి సమస్తమైన ఎలుగుబంటుల సముదాయానికి వానరుల సముదాయానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు. రామ సుగ్రీవ వయోరైక్యం దేవ్యేవం సమజాయత హనుమంతం చ మాం విద్ధి తయోర్ధూతమిహాగతం. ఓ దేవి, రామసుగ్రీవుల మధ్య స్నేహం ఈ విధంగా ఏర్పడింది. నేను వారిద్దరూ పంపగా నీ వద్దకు దూతగా వచ్చిన హనుమంతుడను. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః సమానీయ హరీశ్వరాన్ త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. సుగ్రీవుడు స్వరాజ్యము లభించిన పిమ్మట మహాబలశాలులైన వానర నాయకుల్ని పిలిపించి నిన్ను వెదకటానికి 10 దిక్కులకి పంపించాడు. ఆదిష్టావానరేంద్రేణ సుగ్రీవేణ మహౌజసా అద్రిరాజప్రతీకాశాః సర్వతః ప్రస్థితామహీం. మహాతేజశాలి అయిన వానరరాజు సుగ్రీవుడు ఆజ్ఞాపించడం చేత హిమవత్ పర్వతం వంటి ఆకారము గల వానరులు అన్ని వైపులా భూమిని వెతకటానికి బయలుదేరారు. తతస్తే మార్గమాణా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వానరాః. అలాంటి మేము ఇతర వానరులు కూడా సుగ్రీవ ఆజ్ఞ నెరవేర్చటానికి ఆతురతో నిన్ను వెతకటానికి ఈ భూమిపై అంతా తిరుగుతున్నాము. అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూనుర్మహాబలః ప్రస్థితః కపుశార్దూల స్త్రీభాగ బల సంవృతః. లక్ష్మీ సంపన్నుడు వాలిపుత్రుడు మహాబలశాలి అయిన అంగదుడను వానశ్రేష్ఠుడు 3వ వంతు సైన్యాన్ని తీసుకొని నిన్ను వెతకటానికి బయలుదేరాడు. తేషాం నో విప్రణష్టానాం వింధ్యే పర్వత సత్తమే భృశం శోకపరీతానా మహోరాత్ర గణాగతాః. మేమందరము వింధ్య పర్వతం నందు దారి తప్పి మిక్కిలి దుఃఖాక్రాంతులమై ఉండగా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచిపోయాయి. తే వయం కార్యనైరాస్యాత్ కాలాస్యాతిక్రమేణ చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాం త్యక్తుం వ్యవస్థితాః. అలాంటి పరిస్థితిలో మేము కార్యాన్ని సాధించలేకపోయినామనే విచారంతో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోవటం చేత సుగ్రీవుడు మమ్మల్ని దండిస్తాడనే భయం చేత ప్రాణం త్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాము. విచిత్య వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ అనాసాధ్య పదం దేవ్యాః ప్రాణాం త్యక్తుం సముద్యతాః. అడవుల్లో ప్రవేశింపశక్యం కాని ఆ ప్రదేశాలని నదుల్ని సెలయేళ్ళని వెదికినా నువ్వు ఎక్కడా కనపడకపోవడంతో ప్రాణాల్ని విడిచిపెట్టాలని సిద్ధపడ్డాము. దృష్ట్వా ప్రాయోపవిష్టాం చ
సర్వాన్ వానరపుంగవాన్ భృశంసోకార్ణవే మగ్నః ఆర్యదేవాయదంగదః తవ నాశం చ వైదేహీ బాలినస్య వధం తథా ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషః. ఓ సీతాదేవి, వానరశ్రేష్ఠులందరూ ఈ విధంగా ప్రాణత్యాగం చేయటానికి ఆహారాన్ని తినటం మానేసి పడుకొని ఉండటం చూసి అంగదుడు చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. నీ అపహరణను, వాలివధను, జటాయు మరణాన్ని మేమందరము ప్రాయోపవేశం చేయటాన్ని కూర్చి బాధపడ్డాడు. తేషాం నః స్వామి సందేశాన్నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోరివాయాతః శకున్వీర్యవాన్ మహాన్. ఇచ్చిన గడువులోపుగా రాకపోతే చంపేస్తాను అని సుగ్రీవాజ్ఞను స్మరించుకొని ప్రాణాలపై ఆశ వదులుకొని మేము మరణించటానికి సిద్ధపడి ఉండగా మేము వచ్చిన పని సఫలం చేయటానికా అన్నట్లు పరాక్రమవంతుడైన ఒక పక్షిరాజు అక్కడికి వచ్చాడు. గృధ్రరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భాతృవధం కోపాదిదం వచనమబ్రవీత్. జటాయు సోదరుడైన సంపాతి అనే ఆ గృధ్రరాజు సోదరుని వధన గూర్చి విని కోపంతో ఇలా పలికాడు. యావీయాన్ కేన మే భ్రాతా హతః క్వాచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్చామి భవద్భిర్వానరోత్తమాః. వానరోత్తములారా, నా తమ్ముడైన జటాయువును ఎవరు చంపారు, ఎక్కడ చంపారో నాకు చెప్పండి. అంగదో కథయత్తస్య జనస్థానే మహాధ్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథాతథం. అప్పుడు అంగదుడు జనస్థానంలో భయంకరమైన రూపంగల రాక్షసుడు నీ నిమిత్తమై చేసిన ఆ మహావ్యక్తి వధన గురించి యథాతథంగా సంపాతికి చెప్పాడు. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితః సోరుణాత్మజః త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే. సీతాదేవి, ఆ సంపాతి జటాయు మరణం విని చాలా దుఃఖించాడు. నీవు రావణుని గృహంలో ఉన్నట్లు అతడే మాకు చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం. సంతోషజనకమైన ఆ సంపాతి మాటలు విని అంగదుడు మొదలైన మేమందరం అక్కడి నుండి వెంటనే బయలుదేరాము. వింధ్యాదుస్తాయ సంప్రాప్తాః సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహ హృష్టాస్తుష్టాః ప్లవంగమాః. అతని మాటలు విన్న వానరులందరూ చాలా సంతోషించి నిన్ను చూడాలని ఉత్సాహంతో వింధ్య పర్వతం నుండి బయలుదేరి సముద్రపు ఉత్తర తీరాన్ని చేరారు. అంగద ప్రముఖాః సర్వే వేలోపాంతముపస్థితాః చింతాం జగ్ముః పునర్భీత స్త్వద్దర్శన సముత్సుకాః. అంగదుడు మొదలైన వానరులందరూ నిన్ను చూడాలని ఎంతో ఉత్సాహంతో సముద్రం దగ్గరికి వచ్చారు. అక్కడ సముద్రాన్ని చూడంగానే భయపడి మరలా విచారం మొదలయ్యింది. అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః. అప్పుడు నేను సముద్రాన్ని చూసి దిగులు చెందిన ఆ వానర సైన్యానికి కలిగిన తీవ్రమైన భయాన్ని పోగొట్టి 100 యోజనాల దూరం దుమికాను. లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా రావణస్య మయా దృష్టస్త్వం చ శోక పరిప్లుతా. నేను రాక్షసులతో నిండిన లంకలో రాత్రి ప్రవేశించి రావణుని దుఃఖంలో మునిగి ఉన్న నిన్ను చూశాను. ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరహం. ఎట్టి దోషాలు లేని ఓ సీతాదేవి, ఈ విషయంలో అంతా నీకు యథాతథంగా చెప్పాను. నేను రావణుని దూతని, నాతో మాట్లాడు. తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వం పవనాత్మజం. ఓ దేవి, నేను
రాముని కోసమై ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చాను. సుగ్రీవుని మంత్రిని, వాయుదేవుని కుమారుణ్ణి, ఈ విషయం తెలుసుకో. కుశలీ తవ కాకుత్సః సర్వశస్త్రభృతాం వరః గురోరారాధనే యుక్తో లక్ష్మణస్య సులక్షణః. అస్త్రధారులందరిలోనూ శ్రేష్ఠుడైన శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. అన్నగారి సేవ యందు శ్రద్ధగల మంచి గుణములు గల లక్ష్మణుడు కూడా క్షేమంగానే ఉన్నాడు. తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితే రతః అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవవచనాదిహ. ఓ దేవి పరాక్రమవంతుడు, నీ భర్త అయిన ఆ శ్రీరాముని హితమునందు ఆసక్తి గల నేను సుగ్రీవుని ఆజ్ఞ చేత ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. మయేయమసహాయేన చరతా కామరూపిణ దక్షిణాదిగనుక్రాంత త్వన్మార్గ విజయైషిణ. స్వేచ్ఛానుసారముగా రూపములు ధరించగలిగిన నేను నీ జాడ తెలుసుకోవటానికి ఎవ్వరూ సహాయం లేకుండా ఒంటరిగా సంచరిస్తూ ఈ దక్షిణ దిక్కుకి వచ్చాను. దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమ శంసనాత్. భాగ్యవశం చేత నేను నీవు కనపడినావని చెప్పి నీవు కనపడకపోవడంతో దుఃఖిస్తున్న వానర సైన్యాలకు సంతాపం తొలగిస్తాను. దిష్ట్యా హి మమ నవ్యర్థం దేవి సాగరలంఘనం ప్రాప్యస్యమ్యహమిదం దృష్ట్యా త్వద్దర్శనకృతం యశః. ఓ దేవి, నా అదృష్టం బాగుంది. నేను ఈ సముద్రాన్ని లంఘించటం వ్యర్థం కాలేదు. నేను నిన్ను చూడగలిగాననే కీర్తిని పొందగలను. ఇది కూడా నా అదృష్టమే కదా. రాఘవస్య మహావీర్యః క్షిప్రం త్వామభిపశ్యతే సమిత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. మహాపరాక్రమశాలి అయిన రాముడు రాక్షసాధిపతి లంకాధిపతి అయిన రావణ్ణి మిత్ర బంధు సహితంగా సంహరించి శీఘ్రంగా నిన్ను పొందగలడు. మాల్యవన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః. ఓ సీతాదేవి, పర్వతాలన్నిట్లో శ్రేష్టమైన మాల్యావంతమను పర్వతం ఉన్నది. అక్కడి నుండి కేసరి అని వానరుడు గోకర్ణ పర్వతానికి వెళ్ళాడు. సచ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః తీర్థే నదీపతే పుణ్యే శంభసాధనముద్ధరత్. నా తండ్రి అయిన కేసరి దేవతలు ఋషులు ప్రార్థింపగా సముద్ర తీరన్నందున్న పవిత్ర తీరన్నందు శంభసాధనుడు అనే రాక్షసుని చంపాడు. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలీ హనుమానిది విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. ఓ సీతాదేవి, నేను ఆ కేసరి భార్య యందు వాయుదేవుని వల్ల పుట్టాను. నేను చేసిన పనినే బట్టి నాకు లోకంలో హనుమంతుడను పేరు ప్రసిద్ధికి వచ్చింది. విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణాః అచిరాద్రాగవో దేవి స్వామితో నైతానఘే. ఓ సీతాదేవి, నీకు నమ్మకాన్ని కలిగించటానికి నీ భర్త అయిన శ్రీరాముని గుణాలు వర్ణించాను. ఓ దేవి, కొద్ది కాలంలో శ్రీరాముడు నిన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళగలడు. ఏవం విశ్వాసిత సీత హేతుభిః శోకకర్షిత ఉపపన్నైరభిజ్ఞానైర్దూతం తమవగచ్చతి. శోకం చేత కృషింపబడిన సీత ఈ విధంగా సరైన హేతువులను చూపటం ద్వారా హనుమంతుని యందు విశ్వాసం కలిగింది. సరైన ఆనవాళ్లను బట్టి అతడు దూతే అని తెలుసుకున్నది. ఆతులం చ గతాహర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్ర పక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. అప్పుడు సీతాదేవి ఎంతో సంతోషాన్ని కూడా పొందింది. అధికమైన ఆనందంతో వంకరైన రెప్పలు గల కన్నుల నుండి ఆవిడ ఆనంద భాష్పాలు రాల్చింది.
చారు తద్వదనం తస్యాస్తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడురాట్. ఎర్రగా తెల్లగా పెద్దగా ఉన్న కన్నుల కలది అయిన జానకీదేవి ముఖము రాహువు విడిచిన చంద్రుల్లాగా ప్రకాశించింది. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాణ్యథేతి సా అథోవాచ హనుమాంస్తాముత్తరం ప్రియదర్శనాం. హనుమంతుణ్ణి వానరుడే అని మరొకడు ఎవ్వడూ కాడని సీతాదేవి తెలుసుకుంది. తరువాత హనుమంతుడు చూసేవారికి ఆనందాన్ని కలిగించేటువంటి సీతతో ఈ విధంగా అన్నాడు. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసి మైథిలి కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. ఓ సీతాదేవి, నీకిది అంతా చెప్పాను కదా, నీవు ఇంకా ఓరడిల్లు. నీ కోసరం నేను ఏం చెయ్యాలి? నీకేది ఇష్టమో చెప్పు, నేనిక తిరిగి వెళతాను. హాతే సురే సంయతి శంభసాదనే కపిప్రవీరేణ మహర్షిచోదనాత్ తతోస్మి వాయుప్రభవో హి మైథిలీ ప్రభవాత స్తత్ప్రతిమస్య వానరః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 35 సర్గః. ఓ జానకీదేవి, మహర్షులు ప్రేరేపించటంతో కపివీరుడైన కేసరి యుద్ధంలో శంభసాధనుడు అనే రాక్షసుణ్ణి చంపిన తర్వాత నేను వాయుదేవుని వలన జన్మించిన వానరుణ్ణి. ప్రభావము చేత నేను ఆ వాయుదేవుని అంతటి వాడను.